ఓ అలా చేస్తారా పెదమ్మా? ఇలా కోసేసిందంటే ఇక్కడకు జమి చేసిందంటే పెదమ్మ భలే కుడితే భలే విరాడి కుడితే మా కుటుంబం రాదు కానీ నీకు భలే కుడితే ఎది పెదమ్మ చూద్దాం. ఏమన్నా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మరి పూర్వీకులు అయితే మరి రాగిలతో అయితే మరి పిండి చేసుకున్న తర్వాత మరి పిట్టి అనేది చేసుకుంటారు అన్నమాట. ఈ విధంగా చాలా వెరైటీగా ఉంది అనమాట. చూడండి ఇంత వెరైటీ మా పెదమ్మ అయితే కుట్టేసింది అనమాట. మాకైతే రాదనమాట, తెలియదు. చూడండి ఫ్రెండ్స్, ఇది టోప్లా ఉండేది చేమ మరి అడ్డాకులతో కుడతారు అన్నమాట. ఈ విధంగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూడు మా పెదమ్మ ఇల్లు అయితే ఈ విధంగా ఉన్నది. లోపైతే మొత్తం ఇదైతే ఇలాగా పాడైపోయింది. ఇక్కడైతే నివసిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి ఇంత అడవి మధ్య అయితే మరి నివసిస్తూ ఉన్నారు. ఇక్కడైతే మరి ఒంటరిగా చూడండి, ఇక్కడైతే అన్య వాళ్ళు ఉంటున్నారు. ఇక్కడైతే మరి ఈ విధంగా అయితే మరి అడ్డాకులు ఏరేసి అయితే మరి ఆరేస్తున్నారు. ఇక్కడైతే రాగిలు మరి ఇలాగ ఎండబెట్టుకొని పెదమ్మ అయితే మరి ఆకులు కడుతుంది. చూడండి, అడ్డాకులు అయితే ఈ విధంగా కట్టాలి. కొండగాసి అయితే ఏరుకొని వచ్చి అయితే మరి చేయాలన్నమాట. ఇక్కడైతే ఒంటరిగా నివసిస్తుందో చూడండి. ఒంటరిగా అయితే మరి పాక వేసుకుని అయితే ఇక్కడ ఒక కుటుంబం అయితే నివసిస్తూ ఉన్నారు. మేమైతే మరి కుటుంబంకి అయితే సుధం అయితే వచ్చినాం. చూడండి, ఇక్కడ సామలు అంటారు. ఇక్కడైతే ఆరైచి ఉన్నారు ఇలాగా. ఈ విధంగా ఇక్కడైతే ఈత గడ్డితో మరి ఇల్లు అయితే ఇలా కట్టుకొని ఇక్కడైతే నివసిస్తూ ఉన్నారు. మరి చిన్న మరి పైప్ అయితే వేసుకొని ఇలాగైతే ఈ విధంగా కొలాయి కూడా మరి వేసుకుని ఉన్నారు. ఇంటి దగ్గర కాపీలు అయితే ఇలా పచ్చి పచ్చిగా మరి ఆరైచ్చినారు. చూడండి, అక్కడైతే మరి చిన్న రేకులు వేసుకొని ఈత గడితో అలాగైతే నివసిస్తూ ఉన్నారు. చుట్టంతా అడవి మధ్యలో మరి చిన్న ఇల్లు అయితే కట్టుకుని అయితే మరి అక్కడ నివసిస్తున్నారు. చూడండి, ఇది చూపిస్తుంది మొత్తం అయితే అడవి అన్నమాట. ఈ విధంగా అయితే మరి గిరిజన ప్రాంతాల్లో ఇలా నివసిస్తూ ఉన్నారు. మరి తప్పకుండా చూడండి. చూసిన తర్వాత తప్పకుండా మరి తొలగూరు ట్రైబల్ యూట్యూబ్ ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అనేక వీడియోలు మేము ముందుకైతే తీసుకువస్తున్నాం. అంతవరకు సెలవు, బాయ్.